సింగరేణి కార్మికులకు భరోసా కల్పించే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మాల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో కార్మికుల ఆహ్వానం మేరకు ఈ 2 రోజుల పాటు యాత్ర చేపట్టినట్లు బీజేపీ ప్రకటించింది. 4 జిల్లాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాలు, పలు గనుల సందర్శనలతో యాత్ర కొనసాగనుంది. ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సింగరేణిని ఏ విధంగా లాభాల్లో తీసుకొని రావాలనే ప్రయత్నం చేయడానికి విఫలం చెందింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మిత్రులారా, వెనకప్పుడు ఒక రాజు ఉండే, రోమ్లో ఒక రాజు ఉండే. రోము తగలబెడుతున్నప్పుడు ఆ రాజు పిడలు వాయించినట్ట. అందుకని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో వాజ్ ఫిడ్లింగ్ అని. సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తం, సింగరేణి కార్మికుల రక్తం కారుతా ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటా కూడా నష్టాల్లో ఉంటే, మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకొని రూపాయలు. కింగ్ నీరో రోమ్లో ఉన్నటువంటి ఏ రాజైతే దేశం తగలబెడుతుంటే ఫిడేలు వాయించారో, సింగరేణి నష్టాల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు మీ డబ్బులతో ఫుట్బాల్ ఆడటం జరిగింది, కానీ మీ యొక్క సమస్యను ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు సింగరేణి అంటేనే తెలంగాణకు ఒక ఆణిముత్యం లాంటిది. ఇది తెలంగాణ తల మీద ఇదొక మాణిక్యం, జవెల్ ఆఫ్ తెలంగాణ అంటాం దీన్ని మనం. అటువంటి సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా, ఇటు కాంగ్రెస్ పార్టీ కాదా? కమిషన్లకు అలవాటు పడి